మకర రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయండి. ప్రధానంగా సప్తమంలో బుధుడు వక్రించి షష్ఠాన్ని చూడడము, చంద్రబలము ఇవి మాత్రమే అంతగా గొప్పగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. బిజినెస్‌లో డౌన్‌ఫాల్ రాకుండా ప్రధానంగా చాలా ముఖ్యంగా జాగ్రత్తగా తీసుకోండి. ఆర్థిక సమస్యలు, రుణ బాధలు చాలా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అష్టమంలో కేతుగ్రహ సంచారము, రవిగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతోంది. ఫాదర్ యొక్క హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే రాజకీయవేత్తలకి అవమానము లాంటివి రావడం కావచ్చు. అష్టమంలో కేతువు కాబట్టి తెలియనటువంటి అసంతృప్తి, నిరాశ, నిస్పృహలు లాంటివి ఎదురయ్యే అవకాశములు. వాహన ప్రమాదాల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. రుణ బాధలు, అవమానం అనేటువంటిది పడే అవకాశం కనబడుతోంది అని చెప్పొచ్చు. భాగ్యంలో కుజగ్రహ సంచారము, మీ డబ్బులు బయటికి ఇచ్చినవి తిరిగి రానటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలాంటి ఛాలెంజింగ్ పీరియడ్లో సేఫ్గా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ప్రతినిత్యము కూడా స్పిరిచువల్గా దైవ బలం అనేటువంటిది ఎప్పుడైతే మీరు సంపాదించుకుంటారో నవగ్రహాల దోషాలు మిమ్మల్ని ఏమీ చేయవు. ప్రతిరోజు మకర రాశి వాళ్ళు శివాలయానికి వెళ్ళి 108 సార్లు పంచాక్షరి మంత్ర జపాన్ని చేయండి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వల్ల నవగ్రహ దోషాలు అనేటువంటివి మిమ్మల్ని ఏమీ చేయలేవు. ప్రత్యేకించి పర్సనల్ చార్ట్ చూసుకునే బిజినెస్లో కానీ, వృత్తి వ్యాపార వ్యవసాయాల్లో కానీ ముందడుగు వేయండి తప్ప అజాగ్రత్తతో అడుగులు వేయొద్దు.